ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు మిత్రులరా, ఈనాడు, వెలుగు, మరి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాల విషయానికి వస్తే, దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఈ యొక్క ఇటీవల జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్, భారత్ పాక్ యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు, నిన్న కేంద్రంలో జరిగినటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి త్రివిధ దళాధిపతుల యొక్క అధికారులు మరి కొంతమంది మంత్రుల సమావేశంలో జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు మరి డిస్కస్ చేశారు. ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన విషయాలలో చాలా కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయాలు కూడా మరి అధికారుల నుంచి వచ్చినట్టు 2-3 పత్రికలు అయితే ప్రస్తావన కనిపించింది. మిత్రుల, సంతకాలు అవుతాయి కానీ ఆయుధాలు రావు. 2024లో రావాల్సిన తేజస్ విమానాలు ఇప్పటికీ రాలేవు. ఎయిర్ చీఫ్ మార్షల్ వివిధ దళాధిపతులు చెప్పినట్టు ఒక ప్రాజెక్టు సకాలం పూర్తి కాలేదు. అటువంటి వాగ్దానాలు చేయడం కూడా ఇందుకు కరెక్ట్ కాదు అనేటువంటిది అధికారుల నుంచి ఉన్నటువంటి సమాచారంగా వారు అధికారులు చెప్పినటువంటి ప్రభుత్వానికి దృష్టికి తెచ్చినటువంటి విషయం మనం అర్థమవుతుంది మిత్రులారా. ఎందుకంటే మనకు ఈ యొక్క తేజస్ విమానాలు 2024లో ఒప్పందమై ఇప్పటి వరకు కూడా మనకి అందకుండా పోయి, మరి వాటితో కూడా మరి దేశం సంరక్షణలో విభాగం కాబట్టి మనం ఇప్పటి వరకు మనం ఆ మాట చెప్పలేదు. మరి మీ దృష్టికి తెచ్చామని అనుకున్నారో ఏమో కానీ త్రివిధ దళాధిపతులు మాత్రం వారు చెప్పాల్సుకున్న విషయాన్ని మరి అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు వార్త యొక్క సారాంశంగా తెలుస్తుంది మిత్రులారా. మరి అదేవిధంగా మరి ఈనాడులో ప్రధానంగా ఒక జై హింద్ అనేటువంటి ర్యాలీ మరి బాచ్పల్లి నగర శివారు బాచ్పల్లిలో ఒకటి జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మొత్తం మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా మరి ఒక ర్యాలీ నిర్వహించి, మరి ఈ సందర్భంగా జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడుతూ, కేవలం మరి యుద్ధం వచ్చినప్పుడు మాత్రం అఖిలపక్ష సమావేశం పెట్టినటువంటి మోదీ మరి కేవలం 2-3 రోజుల్లోనే ఆ యుద్ధాన్ని నిలిపివేసి, ట్రంప్ ఒక ఆదేశానుసారం యుద్ధాన్ని నిలుపుదల చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇందిరాగాంధీ కాళ్ళు మొక్కి మరి యుద్ధానికి వెళ్లాల్సి ఉండే. మరి గతంలో 1971లో మరి యుద్ధం ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ చూపినటువంటి చొరవ, ఆనాడు చేసినటువంటి యుద్ధ పరిణామాలు ఈనాడు చేసినటువంటి యుద్ధ పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది అనేటువంటి మాటని సందర్భంగా వారు ఆ సమావేశంలో చెప్పడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా అనేటువంటి మాటను కూడా పలువురు ఈ యొక్క సమావేశం సందర్భంగా కనిపించింది మిత్రులారా. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే 5 ఏళ్లుగా బీమా లేదు. మరి 2019-20 ప్రభుత్వం మరి బీమా విషయాన్ని అమలు చేసింది. నిబంధనలు సరిగా లేవు, నియామకాలు కూడా సరిగా లేవు. ఈ యొక్క రైతులు కూడా ఎవరైనా అనుకోని పక్షంలో మృతి చెందిన సందర్భంలో కూడా ఈ యొక్క అందరికి కూడా బీమా డబ్బులు అందట్లేదని చెప్పేసి మరి కొంతమంది వాళ్ళు రెన్యువల్ చేయించుకోలేక, ఇటు రైతులు కూడా కొద్ది శాతం తప్పున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఈ విషయమైన పూర్తిగా వహిస్తలేదని చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి వార్త కూడా ఈనాడు పత్రికలో మరి కనిపిస్తూ ఉంది మిత్రులారా. అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క బీద ప్రజలను ఉద్దేశించి క్యాన్సర్ తదితర ఇబ్బందులకు మరి నగర పట్టణాలకు వెళ్ళే వారికి చాలా ఖర్చుతో ఉన్నటువంటి పని అని చెప్పేసి అన్ని ఆసుపత్రులకు ఈ రేడియేషన్ థెరపీ అనేటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీతోని మరి అన్ని హాస్పిటళ్లకు పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అక్కడిని తెలుసుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ సంబంధించినటువంటి విషయం కూడా అక్కడనే స్పష్టమవుతుంది. వాటి యొక్క సమర్థవంతంగా నిర్వహణ అయితే మరి ఎంతో మంది ఈ యొక్క బీద ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేసింది. మిత్రులలో ఒక విషయం గమనించాలి. ఈ యొక్క ఖరీదైనటువంటి ఈ యొక్క మిషన్స్ పంపిస్తారు తప్ప వాటి నిర్వహణకు ఏ చిన్న ఒక కేబుల్ లేకున్నా, ఏదో చిన్న ఒక అడ్జస్ట్మెంట్ అనేటువంటిది లేకున్నా కూడా ఆ మూలగొడినటువంటి సందర్భాలు అనేకం మరి జరుగుతున్నాయి. మరి అటువంటి కూడా రాకుండా కూడా మరి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి మరి అనేకమైనటువంటి ఒక సందేశాలు కానీ సూచనలు కానీ వస్తున్నటువంటి కూడా చెప్తున్నటువంటి
సమాచారం మిత్రులారా. అదేవిధంగా మరి జూరాల్లో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు, భారీ వర్షాలకు మొత్తం గేట్లు ఎత్తేసినటువంటి ఒక శుభ సమాచారం అనేటువంటిది మనం ఈరోజు ఈనాడు పత్రికలో ఆ యొక్క జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఫోటోతో ఉన్నటువంటి వార్తను ఒకటి చూడవచ్చు మిత్రులారా. మరి అదేవిధంగా అమెరికా వెళ్ళేటువంటి విద్యార్థులు, వచ్చేటువంటి విద్యార్థులు, మరి అమెరికా విధించినటువంటి ఇటీవల ట్రంప్ వ్యాఖ్యలకు చాలామంది విద్యార్థులు అంటే కొంతమంది మరి అప్లికేషన్ పెట్టుకొని కొన్ని డబ్బులు సమకూర్చుకొని వెళ్దామనేటువంటి చివరి నిమిషంలో మరి అమెరికా పెట్టినటువంటి ఆంక్షలకు చాలామంది, లక్షలాది మంది, వేలాది మంది విద్యార్థులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నటువంటిది ఒక వార్త మనం ఈనాడులో మనం కనిపిస్తా ఉంది మిత్రులారా. మరి మిత్రులారా, ఈ యొక్క వర్షాకాలం ఆరంభమైంది. మరి రైతులందరూ కూడా వారికి సంబంధించినటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి తదితర వ్యవసాయాల పట్ల ఉన్నారు. విత్తనాలు త్వరితగా కొనుగోలు చేయాలనేటువంటి ఆతృతతో ఉండరు. మరి ఎవరైనా కూడా ఈ నకిలీ విత్తనాలు అమ్మితే మాత్రం వారిపైన పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం మరి కొంతమంది మంత్రులతోటి కూడా సమాలోచనలై నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రస్తావించినట్టు తెలిసింది. రైతులు కూడా గమనించాలి. ఎవరైనా ఏమైనా అనుమానం వస్తే రాష్ట్ర అధికారులకు, వ్యవసాయ అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని చెప్పేసి రైతులను కూడా ఆ యొక్క సమావేశంలో చెప్పినటువంటి ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా వెలుగు దినపత్రికలో కానీ జ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా ఈ యొక్క 5 రోజుల నుంచి ఈ కవిత పార్టీ మార్పులు, కేసీఆర్ చుట్టూ కోవట్లు, మరి దయ్యాలు అనేటువంటి పలు వ్యాఖ్యలు పలు కోణాల నుంచి వస్తున్నటువంటి వార్తల్లో మరి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా నిన్న కవిత తన ఇంట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక చిట్ చాట్, ఒక మీటింగ్లా ఏర్పాటు చేసి కాంగ్రెస్ అంటే మునిగిపోయే పడవ, నేను కాంగ్రెస్లో ఎందుకు చేరుతా, అన్ని సోషల్ మీడియా నా పడి తప్పుడు సమాచారం మరి ఇస్తుంది, మరి వారిపైన నేను తగిన చర్య తీసుకుంటా, నా నోరు అసలే మంచిది కాదు, మరి నా నోరు తెరిపిస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఆమె ఒక ఘాటుగా ఒక మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం వెలుగు మరి జ్యోతి దినపత్రికలలో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా నేను గతంలో మరి లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడే ఈ యొక్క బీజేపీలో కలుస్తారా, మరి విలీనం చేయాలనేటువంటి అప్పట్లో ఒత్తిడి తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి లేనిపోని మాటలు చెప్పి మరి పత్రికలలో ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా మరి పత్రికలలో రాస్తురు, మరి ఈ నిజాలు తెలుసుకోకుండా రాస్తురు అనేటువంటి మాటను వెలుగు, ఆంధ్రజ్యోతి పత్రికలో మరి కవిత మాట్లాడినటువంటి మాటను ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. నేను మాత్రం మా తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ మరి కేసీఆర్ అడుగుజాడల్లో ఉంటా అనేటువంటి మాటను మాత్రం ఆమె స్పష్టం చేసింది మిత్రులారా. అదేవిధంగా మరి కేసీఆర్ కూడా ఇటీవల కాళేశ్వరం పైన నోటీసులు వచ్చిన సందర్భం తదితర మరి కవితను కూడా పిలిచి మాట్లాడేటువంటి మాట ఉండే, మరి పిలవకపోవడం కూడా ఈ యొక్క 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పత్రికా సమావేశాలు, ఎడాపెడా వార్తలు అనేటువంటిది కూడా ఆయన మాట్లాడినట్టు కొన్ని పత్రికల్లో కనిపించింది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. సంతకాలే సరఫరాలు ఉండవు, ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు, రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం, కాల్పుల విరమణకు ఏకపక్షమా, బాచ్పల్లి విఎన్ఆర్ కళాశాల నుంచి జయంతి యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విజయశాంతి, అనిల్ కుమార్ యాదవ్, మీనాక్షి నటరాజన్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఒక యాత్ర చేసి మరి మాట్లాడినటువంటి సందర్భం ఈ సందర్భంగా చూస్తాం మిత్రులారా. బారాసను భాజపాకు అప్పగించే కుట్ర, నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా, మరి ఇప్పుడెందుకు అంత బలహీనత అనేటువంటి కవిత మాటలు మనం చూస్తాం మిత్రులారా. ధీమా ఎప్పుడు, అన్నదాతల నిరీక్షణ, అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు, కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి, ఇంకా కొలికిరాని కసరత్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం ఈనాడులో మిత్రులారా. ఉమ్మడి జిల్లాలో రేడియేషన్ థెరపీ కేంద్రాలు, వచ్చే నెలలో 33 చోట్ల కీమో ఇతర చికిత్సలు అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. వస్తుందో లేదో వీసా, తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా, ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం, ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కష్టం, విద్యార్థులు ఆందోళన అనేటువంటి పాపం విద్యార్థి తలబట్టుకొని కూర్చున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చాలా
హృదయ విదారకం మిత్రులరా. నైరుతి మహిమ ముందే కదిలిన కృష్ణమ్మ మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం అనేటువంటి న్యూస్ ఒకటి. జూరాల ప్రాజెక్టు గేట్లు ద్వారా దిగువకు వెళ్తున్న కృష్ణ ప్రవాహం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులరా. కాల్పులు విరమణ ఏకపక్షమా? వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు బండి రమేష్, మదియాష్కి, విజయశాంతి, అంబియానంతరావు, రోహిత్ చౌదరి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, రామ్మోహన్ రెడ్డి, వీరపల్లి శంకర్ తదితరులు నిన్న జరిగినటువంటి జైహింద్ ర్యాలీ సందర్భంగా సమావేశం మిత్రులు. సిఎస్ కలిసిన ట్రైనీ ఐఏఎస్ 2024 బ్యాచ్ ఐఏఎస్ అండర్ ట్రైనీ అధికారులను గురువారం సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును మర్యాదపూర్వకంగా కలిశారనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులరా. టోల్ గేట్ల తీరుపై పిఎస్సి ఆందోళన. ఫాస్టాగ్లు సరిగా పనిచేయకపోవడం, టోల్ గేట్ల అధిక సుంకాలు వసూలు చేయడంపై పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం పిఎస్సి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పిఎస్సి అధ్యక్షుడు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గురువారం వివరించారు. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. ఈ టోల్ గేట్ల వాళ్ళు మాత్రం విపరీతమైన అడ్డగోలు వస్తువులు, మరి మెయింటెనెన్స్ మాత్రం ఏమాత్రం ఉండదు. అభివృద్ధితో పాటు సంక్షేమమే లక్ష్యం. ఖమ్మంలో సమీక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామరెడ్డి. అదేవిధంగా ప్రజా ఆరోగ్యానికి మరిన్ని నిధులు బట్టి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలి, ఇందిరా మహిళల్లో అర్హులకు న్యాయం చేయాలి. ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాల్లో మంత్రులు మరి హన్మకొండలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, కరీంనగర్లో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సమీక్షిస్తున్న మంత్రి శ్రీధర్బాబు, చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ అటువంటి న్యూస్ ఒకటి చూస్తాను మిత్రులారా. మీ సమస్యలేంటి, ఎలాంటి తోడ్పాటు కావాలి, కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకున్న మీనాక్షి నటరాజన్. 3 లోక్సభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఓడిన అభ్యర్థులతో ముఖాముఖి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పిసిసి కమిటీలు ఇవే. కాంగ్రెస్ అధిష్టానం గురువారం పిసిసి కమిటీలను ప్రకటించింది. రాజకీయ వ్యవహారాల కమిటీలు 22 మంది ఉన్నారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి, వెనుకా చౌదరి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులు. అదేవిధంగా సలహా కమిటీ ఒకటి, డీలిమిటేషన్ కమిటీ ఒకటి, సంవిధాన్ బచావ్ కార్యక్రమ కమిటీ ఒకటి, క్రమశిక్షణ చర్యల కమిటీ అనేటువంటి కమిటీలు చూస్తున్న మిత్రులారా. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలి. కాంగ్రెస్ పెద్దలకు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి. ఢిల్లీలో మాట్లాడుతున్న మందుల సామెల్. చిత్రంలో అడ్డూరు లక్ష్మణ్ కుమార్, కవంపల్లి సత్యనారాయణ, తోటల లక్ష్మీకాంతరావు ఇక్కడ మాట్లాడారు. వీరు మళ్ళీ ఢిల్లీలో కూడా ఈ రోజు మాట్లాడినటువంటి న్యూస్ ఒకటి మిత్రులారా. కిడ్నీ రాకెట్ కేసులో 2 చెన్నై వాసుల అరెస్టు. హైదరాబాద్ కొత్తపేటలో అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జరిగిన కిడ్నీ అక్రమ మార్పిడి వ్యవహారంలో 2 చెన్నై వాసులను అరెస్టు చేసినటువంటి న్యూస్ మిత్రులది. రైతుల జీవనాధారానికి కరెంట్ షాక్. విద్యుత్ ఘాతంతో 8 పాడిగీతల మృతి చెందిన పాడిగీతల వద్ద విలపిస్తున్న బాధిత రైతులు అనేటువంటి ఇనగుర్తి నుంచి వచ్చినటువంటి న్యూస్ మిత్రులది. నేడు అగ్రి, ఆర్టీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూద్దాం మిత్రులారా. నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేమైందిరా బై నొప్పి. కేసీఆర్ కు నేను రాసిన లేఖపై కొందరు గ్రీకు వీరుల విమర్శలు చేస్తున్నారు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేమైందిరా భయ్ నొప్పి. ముందు ఆ లేఖను లీక్ చేసింది ఎవరో తేల్చాలి. నేను నోరు విప్పితే బాగుండదు. నాకు వెన్నుపోటు రాజకీయాలు, నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాని ప్రారంభోత్సవానికి వెళ్ళిద్దెవరు? నేను సూటిగానే మాట్లాడతా, స్ట్రైట్ గా రాజకీయాలు చేస్తా. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది. కోవట్లు ఉన్నారంటూ నాపై పడి ఏడ్చే ఏంది? ముందు ఆ కోవట్లను బయటకు పంపండి. ఇది బీఆర్ఎస్ నా పార్టీ, నాకు హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలో పనిచేస్తా, ఇతరుల నాయకత్వం పనిచేయ అనేటువంటి ఘాటుగా మరి కవిత గారు మాట్లాడినటువంటి వార్త మరి వెలుగు దినపత్రికలో చూస్తున్నాం మిత్రులారా. భాష, యాస, మరి ఆ యొక్క మాటలు మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె మరి స్వేచ్ఛకే వదిలిపెడదాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర. కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు ఒకటి చూస్తున్నాం మిత్రులారా ఇది వెలుగులో. మరి నిన్న షామీర్పేట్ మేడ్చల్లో ఒక కార్యక్రమానికి కవిత గారు మరి హాజరైనటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. కవిత దెబ్బకు 2 పార్టీలు విలువిల. ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో తీవ్ర దుమారం.
ఇప్పుడు ఏం చేద్దాం, కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మతనం అనేటువంటి న్యూస్ కూడా మనం చూస్తున్నాం మిత్రులారా. పిఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు, రాజ్నాథ్ సింగ్ పిఓకేలో ఉన్నది మన వాళ్ళే అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు అనే న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ట్రంప్ కు షాక్, టారిఫ్ అమలుపై స్టే విధించిన యుఎస్ ట్రేడ్ కోర్టు, డోజ్ నుంచి తప్పుకున్న మస్క్ ట్రంప్ తో విభేదాలే కారణం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. గేట్లు ఓపెన్ అయినటువంటి జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫోటో ఒకటి మిత్రులారా. ఇండియన్స్ గా 24 కోట్ల ముస్లింలు గర్వపడుతున్నారు, కావాలనే పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నది, ఓవైసీ అనే న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. వెలుగు దినపత్రికలో ఇది. డిగ్రీలో 60,436 మందికి సీట్లు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. మరి నిన్న దోస్తు మొదటి విడత మరి సెలక్షన్ చేసి సీట్లు కేటాయించారు, వేలాది సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ విషయం తల్లిదండ్రులు గమనించాలి. మరి తొందరపడకుండా ఈ యొక్క ప్రైవేటు కాలేజీల వైపు అడుగేయకుండా మరి ఆతృతతో లక్షల రూపాయలు వెచ్చించి ఇబ్బందులు పడద్దు. ప్రభుత్వ కళాశాలలో అనేకమైనటువంటి ఖాళీల సంగతి ఎప్పటికప్పుడు విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పేసి వార్త యొక్క సారాంశం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన న్యూస్ ఒకటి చూద్దాం మిత్రులారా. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్ అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్లాన్, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్ కు దూరం చేసే కుట్ర అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. జూలైలోనే స్థానిక సమరం, ఎన్నికలకు రంగం సిద్ధం, జూన్ చివరిలో నోటిఫికేషన్, ఆగస్టు 2వ వారం నాటికి ప్రక్రియ పూర్తయిన యోచన అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మనం సిఐ సదస్సులో రాజ్నాథ్, నేవీ, ఐఏఎఫ్ చీఫ్లు దినేష్, అమర్ప్రీత్ సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు, ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు, 2024 మార్చి అందాల్సిన తేజస్ విమానాలు ఒక్కటి రాలేదు, దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. సిఐ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వ్యాఖ్యలు. ఈ మధ్యలో జరిగినటువంటి భారత్ పాక్ సైన్యం సంబంధించి మరి సంతకాలు అవుతాయి, కానీ సమయానికి మనం యుద్ధ విమానాలు కానీ వచ్చేటువంటి ఆయుధాలు కానీ సమయానికి రావు అనేటువంటిది ఈ యొక్క వాయుసేన తదితర అధికారులు మరి చెప్తున్నటువంటి విషయం. ఇంకోటి విషయం మిత్రులారా, నేను కూడా స్వయంగా చూసిన విషయం, 2008-9 సంవత్సరంలో కైలాష్ యాత్ర మానసరోవరం వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఈ యొక్క సైన్యం సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే హృదయ విదారకం, మనస్సు తరుక్కపోతుంది. ఎందుకంటే 100 స్పీడ్తో వచ్చేటువంటి చల్లని గాలులు, ఎప్పుడు తుంపర్ల వర్షం పడుతుంటుంది. ఒక సైనికులు మాత్రం బిక్కుమనుకుంటూ అక్కడక్కడక్కడక్క ఒక 100 కిలోమీటర్లకు ఒక్కొక్క డేరా కనిపిస్తుంది. సైన్యం మాత్రం బిక్కుమనుకుంటూ తుపాకులు ఎప్పుడు ఎక్కుపెట్టి అటువైపు దిశగా చూస్తూ మరి కాలం గడుపుతారు. కొన్ని 100 కిలోమీటర్లు దూరం పోయినా కూడా ఏ మనిషి కనిపించడు, ఏ యొక్క ఆహార పదార్థం దొరకదు. మరి వారికి మాత్రం మేము సుమారు ఒక 900, అంటే కాఠ్మండు నుంచి కైలాష్ పర్వతం మానసరోవరం సుమారు 900 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆ 900 కిలోమీటర్లను మేము ఒక 3-4 రోజులలో చిన్న జేసీబీ లాంటి వాహనంలో వెళ్ళి మరి స్వయంగా చూసినటువంటి కొద్దిగా అనుభవంగా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఈ యొక్క సైనికుల యొక్క మరి ఎంత చెప్పినా కూడా వారి గురించి తక్కువనే. మరి హృదయం మరి మనసు తరక్కపోతుంది, వారి యొక్క బాధ మరి వర్ణనాతీతం. ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మనం ఇంత మంచి స్వేచ్ఛగా నిద్రపోతున్నాం అనేటువంటి మాట చూస్తే మరి అక్కడ పరిస్థితి వాస్తవికతను చూస్తే మరి అర్థమవుతుంది. మరి ఏ సైనికుడైనా మరి వారికి గౌరవంగా, వారికి మరి ప్రతి మనిషి కూడా వారికి ఒక సెల్యూట్ చేసే విధంగా మరి ప్రవర్తించాలి. వారికి ఇచ్చేటువంటి యొక్క ప్రోత్సాహాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా వారికి తొందరగా అందాలి. మరి అందాలని ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి చెప్తున్నటువంటి ఒక మాట ఇది. స్వతహాగా మేము తెలుసుకున్నటువంటి మాట మిత్రులారా. 10వ వంతు డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు 0, ఒక్కరూ చేరని కాలేజీలు 74 ఉన్నాయి. 60,436 మందికి ప్రవేశాలు ఖరారు. కామర్స్ కోర్సుల వైపు 36% మంది. దోస్తు తొలి విడత జాబితా విడుదల, నేటి నుంచి 2వ విడత దరఖాస్తున్నటువంటి న్యూస్ జ్యోతి పత్రికలో చూస్తున్నాం మిత్రులారా. భవనంపై నుంచి దూకి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య, మాజీ డిప్యూటీ మేయర్ ఫసీద్దీన్ దంపతుల వేధింపులే కారణమంటూ బొరబండలో బంధువుల ఆందోళన అనేటువంటి
న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 3 రోజుల్లో భారత్ కు రావాలి, ట్యాపింగ్ కేసు దర్యాప్తులకు సహకరించాలి, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి, ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు, బలవంతపు చర్యలొద్దని సర్కారుకు సూచన, August 5న తదుపరి విచారణ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్టు, చెన్నైలో అదుపులోకి తీసుకున్న NIA, బైక్ పై అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు, బెట్టింగ్ల యాప్లకు ప్రమోషన్లతో నోటీసులు, హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేక దుబాయ్కి అటు నుంచి ఇటు పాకిస్తాన్ కు సన్ని అనేటువంటి న్యూస్ ఒకటి వస్తాం మిత్రులారా. మేము దాడి చేసే లోపే బ్రహ్మోస్ తో కొట్టారు. మే 10న తెల్లవారుజామున భారత్ పై దాడికి సిద్ధమయ్యాం. 9వ తేదీ రాత్రి వ్యూహరచన చేశాం. మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు అనేటువంటి న్యూస్ ఒకటి మరి ఫోటోతో చూస్తున్నాం మిత్రులారా. పాక్ ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి బహిరంగ వేదికపై లష్కరే కమాండర్ సైఫుల్లా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆర్ట్స్ కామర్స్ విద్యార్థులు పైలట్ కావచ్చు, పౌర విమానయాన శాఖకు DGCA ప్రతిపాదన అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ గా నెల్లూరు వాసి భానుప్రకాష్ నియామకం. ఆంధ్రజ్యోతి విలేకరు నుంచి 2003లోనే IAS కు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అంటే విలేకరి పోస్ట్ నుంచి IAS కు ఎదిగినటువంటి మరి భానుప్రకాష్. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు ఇవి మిత్రులారా. నమస్తే.